సంక్రాంతి పండుగ అంటేనే అల్లుళ్ళ సందడి, అత్తారింటి విందులు గుర్తుకు వస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓ అత్తమామలు కొత్త అల్లుడిపై ఉన్న ప్రేమను వినూత్నంగా చాటుకున్నారు. ఏకంగా 271 రకాల వంటకాలతో అల్లుడికి రాజమర్యాదలు చేశారు. పాల్వంచ పట్టణం హైస్కూల్ రోడ్డులో నివసించే గర్రె శ్రీనివాసరావు పారిజాతం దంపతుల కుమార్తె ప్రణితకు దత్త రామకృష్ణతో ఇటీవల వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతి కావడంతో అల్లుడికి మర్చిపోలేని విందు ఇవ్వాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. కూరలు పప్పులతో సరిపెట్టుకోకుండా స్వీట్స్, హాట్ బేకరీ ఐటమ్స్ తో పాటు రకరకాల వంటతో కలిపి 271 రకాల వంటలను సిద్ధం చేశారు. అన్ని రకాల వంటకాలను చూసి అల్లుడు దత్త రామకృష్ణ ఆశ్చర్యపోయాడు. తమపై అత్తమామలు చూపిన ప్రేమకు మురిసిపోయాడు. ప్రస్తుతం వీరి విందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆర్కే నాలం అండి, మాది విజయవాడ. ఈ సంక్రాంతి సందర్భంగా పాల్వంచలో ఉన్న మా అత్తగారు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చాక సడన్గా సర్ప్రైజ్ లాగా దాదాపు ఒక 270 ఐటమ్స్ అన్నీ పెట్టి విందు భోజనం లాగా ఏర్పాటు చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు మాకు. సో అన్నీ తెల్లైపోయాయి. నేనైతే దాదాపు ఒక 130 ఐటమ్స్ వరకు టేస్ట్. సో ఇంత కష్టపడి చేసినందుకు మా అత్తగారికి, మా అమ్మగారికి, అలాగే మా మామగారికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండుగ. మనకు ఈ సాంప్రదాయ పద్ధతిలో కానీ, మనకు కట్టుబడి పద్ధతుల్లో కానీ ఈ సంక్రాంతితోటి మన కొత్తగా పెళ్ళైన వాళ్ళు మన అత్తగారు మామగారింటికి వస్తారు. అల్లుడు గారిని తీసుకొచ్చాము మేము విజయవాడ నుంచి. మా అమ్మాయి ఒకటి, మా పాప ఒకటి. అల్లుడు గారికి మంచి విందు భోజనంతో సాంప్రదాయ పద్ధతులతోటి మనకు సంక్రాంతి పండగ ఒకటే సంవత్సరం, కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి మేము ఈ 271 ఐటమ్స్ తోటి విందు భోజనాలు ఏర్పాటు చేసి మా అల్లుడు గారైన ఆర్కే నాలం విజయవాడ వారికి, మా అమ్మాయి ప్రణితకు, మా ఇంటి కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈ సాంప్రదాయం పోగొట్టుకోకుండా మళ్ళీ మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము.